మొదటగా చూసుకున్నట్లయితే మనం మామూలుగా మీకు మెసేజ్లోకి వెళ్ళే ముందు ఇది దేని గురించి చెప్పబడింది అనే ఒక వివరణ తెలియచేయడం కోసం నేను జస్ట్ ఉదాహరణగా ప్రజెంట్ కీర్తన మన ముందుంది. కీర్తన ఏంటి అని అడిగితే మీరు అందరూ ఏం చెప్తారు? కీర్తన ఏమిటి అని అడిగితే మీరు అందరూ ఏం చెబుతారు? తన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా కీర్తన మంచిదని, కీర్తన చాలా నెమ్మదస్తురాలని మనం చెప్తాము. అదే కీర్తనకి కొంచెం భిన్నంగా ఉన్న వాళ్ళు, కీర్తన అంటే ఇష్టం లేని వాళ్ళు కీర్తన గురించి ఏం చెప్తారు? కీర్తన గొడవ పడిద్దనో, లేదంటే గయ్యాలి అనో, లేదా వాళ్ళ మనసుకు తోచింది ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు ప్రస్తావిస్తారు. కానీ మనమైతే తన గురించి తెలిసిన వాళ్ళు మంచిని ఎలా అయితే చెప్తారో, తన గురించి తెలియని వాళ్ళు చెడుగా ఎలా అయితే ప్రభావితం చేస్తారో, ఇక్కడైతే మనం కలిగిన మన దేవుణ్ణి, మనం ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసేవారుగా మనం నిలబడి దేవుని గురించిన మాటల్ని మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. అవునా కాదా? కదా. అందుకనే ఈ రోజున నేను ఇందుకు నిలబడ్డాను. ఎందుకనంటే నా దేవుణ్ణి గురించిన మంచిని మీ అందరికీ తెలియచేయాలి. దైవజనురాలు చెప్పడమే కాదు, మనము కూడా వినుచున్న ప్రతి ఒక్కరము ఆ వాక్యముల చేత ప్రేరేపించబడిన వారమై దేవుని మాటలను తెలియచేయడానికి ఈ రోజున దేవుడు నన్ను నిలబెట్టాడని నేను నమ్ముచున్నాను. మీరు కూడా ఇలా ఉండాలని నా మనవి. అయితే ఈ రోజున ఆ గొప్ప లక్షణాలు, గుణాతిశయాలు కలిగిన యేసయ్యను మనం ప్రచురం చేయాలంటే ఆయన గురించిన కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. అయితే ఆయన కలిగిన చాలా గుణాతిశయాలు దేవుల్లో ఉన్నాయి. అవి మనం లెక్కకు అందనివి, లెక్కకు మించినవి. అయితే ఈ రోజున మనం దేవుడు కలిగిన గుణాతిశయాల్లో కృపయు మరియు కనికరాన్ని గురించి తెలుసుకుందాం. కృప అనగా మీ అందరికీ ఏం తెలుసో అది చెప్పండి, ఎవరైనా ఒకళ్ళు. కృప అంటే ఏమిటి? అవును, ఎక్స్ జాలి, దయ. కృప అనగా జాలి, దయ, ఇవన్నీ కూడా కృపలోనికే వస్తాయి. అయితే మనము ఉపోద్ఘాతంలోనికి వెళ్ళినట్లయితే మొదటగా 2వ పేతురు రాసిన పత్రిక వాక్యపరంగా చూసుకున్నట్లయితే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం మనం చూసినట్లయితే తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన, ఎవరిని? మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. 4వ చదువు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆమేన్. ఇక్కడ మనకి పేతురు గారు ఏం తెలియచేస్తున్నారంటే, తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటికీ మనకు దయచేస్తున్నాడు. దేవుడు ఏం దయచేస్తున్నాడు మనకి? దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ ఆయన మనకు దయచేస్తున్నాడు. అలా దయచేస్తూ దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినట్టునైనా ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలని. ఏ జ్ఞానాన్ని? అనుభవ జ్ఞానం వల్ల కృపా సమాధానం విస్తరించినట్లుగా ఆ కృపయు సమాధానం మనకు విస్తరించును గాక అని మాట్లాడుతూ, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు.
ఆయన గుణాతిశయాలను బట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు మనకు వాగ్దానాలుగా మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకనే ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఇక్కడ దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం నుంచి మనందరం కూడా దురాశ వలన లోకానికి మనం ఇది కాకుండా ఉండడం కోసము, ఆ పాపంలోనికి మనం అందరం వెళ్లకుండా ఉండనట్లుగా దేవుడు మనల్ని ఆ భ్రష్టత్వం నుంచి తప్పించుకున్నట కొరకు దేవ స్వభావమునందు పాలివారమవునట్లు ఆయన యొక్క వాగ్దానాలను, ఆయన దైవ శక్తిని, ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ. అందుకనే నేను ఆయనలో పాలివారం అవునట్లుగా నేనైతే ఈ రోజున పాలివారం అవ్వడం అంటే మనం ఏమనుకుంటాము, దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని మాత్రమే మనం పాలివారం అగునట్లుగా మనం భావిస్తాము. కానీ ఆయన వాక్యాన్ని గురించిన జ్ఞానాన్ని కూడా మనం పాలివారమై మన సంఘంలో మనం ప్రచురము చేసేవారిగా మనం నిలబడాలి. ఈ వాక్యాన్ని చదివినప్పుడు అప్పటి వరకు నేనేమనుకున్నానంటే, నాకు ఇది చెప్పడం అవసరం అంటారా, యేసయ్య దేవుడా నాకెందుకు చెప్పారు, నేను ఒక పాట అయితే పాడగలను, ఈ వాక్యాన్ని నేనేం చెప్పగలను, నాకు ఆ అనుభవ జ్ఞానం నాలో లేదు ప్రభువా, నేనేం చేయాలి అని నేను అనుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా దైవజనురాలు ఇద్దరు కూడా వారు మొదటగా ప్రార్థన చేస్తున్నప్పుడు గాని, వాక్యాన్ని బోధించుచున్నప్పుడు గాని, దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురించాలి అని వాళ్ళు మాట్లాడుచున్న మాట నాకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఎక్కడుంది ప్రభు, ఈ వాక్యం ఎక్కడుంది ప్రభు అని ఆ రెఫరెన్స్ మర్చిపోయాను. మొదటి యోహాను అనుకున్నాను, లేదంటే ఎక్కడుందా అని నేను వెతుకుతుండగా నాకు పేతురు పత్రికలో దేవుడు చూపించినప్పుడు ఇది చదువుతుంటే నా మనసు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నిజంగా నిన్ను గూర్చిన జ్ఞానాన్ని ఎవరు చెప్పగలరు? మనుషులైతే, మామూలుగా దేవుల్లో లేని వారైతే ఎవరు తెలుసుకోలేరు, అన్యులైతే చెప్పలేరు. నిన్ను కలిగిన నేను ఈ మాటలను వివరించకపోతే నేను ఈ యొక్క దేవుల్లో ఉండటకు అర్థం ఏంటి అని నాకైతే అనిపించింది. దేవుడు నాకట్టి ఇదిని కలిగించాడు. అందువల్ల పర్వాలేదు, చెప్పదలుచుకొని వాక్యాన్ని నేను బోధించలేనేమో అని అనుకున్న స్థితిలో దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి, నువ్వు నన్ను కూర్చున్న వర్తమానాన్ని నువ్వు చెప్పకపోతే ఎలా, నీకు ఇచ్చిన 10 నిమిషాల సమయాన్ని దేవుని కొరకు కేటాయించకపోతే ఎలా అని నన్ను నా మనసు ఎందుకనో ఆ రీతిగా ప్రేరేపించింది. అందుకని ఈ రోజు నేను నిలబడి దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకోవడానికి దేవుడు ఆ జ్ఞానాన్ని నాకు దయచేశాడు. అందుకని మీరు కూడా దైవజనరాలు, దైవదాసులు మనల్ని సిద్ధపాటు కలిగి ఉండమన్నప్పుడు మీరందరూ కూడా దేవుని ఎడల నమ్మిక ఉంచి, ఆయన విశ్వాసం ఉంచి ఆయన మాటలు చెప్పడానికి ప్రతి ఒక్కరు ముందుకు రాగలరని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆయన గుణాతిశయాలు ఏవైతే ఉన్నాయో, కృపా కనికరమో, మనం ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే మనము వాక్యంలో కూడా పాలివారమగునట్లుగా ఉండాలని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన గూర్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, ఇంకా ఎవరికైనా కొదువుగా ఉన్న ఎలా దేవుడిని అడిగితే ఇస్తాడని ఇవన్నీ మనకి తెలుసు. కాబట్టి ఈ రోజు ఆయన మాటను తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కృప అనగా దయా, జాలి అని మనం తెలుసుకున్నాము. అయితే కృప అనగా అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడమే కృప. ఏంటి? అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడమే కృప. అవునా? అయితే ఈ కృప లోకంలో ఎలా ఉంటదంటే, ఉదాహరణకు మనం చూసినట్లయితే కృపలో ఒక మనిషి దొంగతనానికి ఒక ఇంటికి వస్తాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి పట్టుబడిపోతాడు. ఆ మనుషులకి వాళ్ళకి పట్టుబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆయన దొంగతనానికి వచ్చినప్పుడు ఏంటి అని వివరించరు. ఎందుకంటే దేవుని గురించి కలిగిన మనసు అయితే వాళ్ళని మంచిలోనికే నడిపిస్తుంది. అదే ఎవరైనా అయితే దేవుని గురించి తెలియని వాళ్ళు, లేదంటే వచ్చి దొంగతనానికి వచ్చి మా ఇంట్లో ఏం తీసుకెళ్ళడానికి వచ్చాడు అని అనుకున్నప్పుడు వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ చేసి బయటకు పంపించేస్తారు. కానీ ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను కలిగి ఉంటామో, ఆ ప్రేమను బట్టి మనం వాళ్ళని ప్రేమించే వారంగా, వారు ఎందుకు వచ్చారో తెలుసుకొని కనుక్కొని మనకు చేతనైతే వారి మీద జాలి చూపించే వారంగా కొట్టకుండా పంపించేస్తాం. ఇంకా నీకు అత్యధికంగా నువ్వు ప్రేమించే వ్యక్తివైతే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కనుక్కొని మనకి చేతనైతే భోజనం పెట్టి, ఇంకా మనకి చేతనైతే వారికి ఛార్జీలకి డబ్బులు ఇచ్చి పంపించే వాళ్ళంగా ఉంటాం. ఇది దేవుడు అత్యధికమైన కృప ఒక మనుషుల మీద చూపించేది. అలా మనం ఒక దొంగని ఆ రీతిగా ప్రేమించే వారముగా ఉన్నట్లయితే ఈ కృప మనము కూడా పొందుకునే వారముగా ఉంటాము. దేవుడు ఈ రోజు నా పాపులమైన మనల ఎడల కృప చూపి మనల్ని ఇంకనూ జీవింప చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ఈ కృప వలన, కృప అనగా జాలి, దయ, ఇవన్నీ కూడా కృప కిందకు వస్తాయి. సో మనం ఆ కృపలో నిలబడాలి అని అంటే కృప వలన మనం ఏమి పొందుకుంటాం? కృప వలన మనం ఏం పొందుకున్నామనంటే మన తండ్రి, మనకు దేవుడైన యేసయ్యను తండ్రి అని పిలిచే యోగ్యతని మనం కృప ద్వారా పొందుకున్నాము. ఏమని? దేవుడైన యేసయ్యని తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యతను కృప వలన మనము పొందుకున్నాము. కృప ఏం చేసింది? మనకి యోగ్యతనిచ్చింది. హల్లెలూయా. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే మొదటిగా భూమి మీద కృప పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా మీరు చెప్పగలరు? ఎవరైనా చెప్పగలరా? కృప పొందిన వ్యక్తి, మొదటగా భూమి మీద కృప పొందిన వ్యక్తి ఎవరంటే నోవాహు. నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే మనం వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఏమయ్యాడు? దేవుని దృష్టి యందు ఆయన కృప పొందిన వానిగా నోవాహు కనిపించాడు. ఎందువల్ల ఆ కృపను పొందుకోవడానికి అర్హునిగా ఎంచబడ్డాడు? దేవుడు చెప్పిన పనిని ఆయన చేశాడు. ఓడను కట్టి దేవుని మాటకు విధేయత చూపాడు. ఆయన చేసిన ఆ పనిని బట్టి, అక్కడ రక్షించబడిన వారి కుటుంబాన్ని బట్టి దేవుడు నోవాహు ద్వారా ఆ పని జరిగించడం బట్టి నోవాహు దేవుని వలన కృప పొంది ఉన్నాడు. హల్లెలూయా. అందువల్లే నోవాహు దేవుని దృష్టిగా కృప పొందిన వాడయ్యాడు. అయితే అటు యోగ్యత నోవాహు మాత్రమే పొందుకున్నాడు. మనం పొందుకోవద్దా? మరి మనం పొందుకోవాలంటే మరి ఏం కావాలి మనకి? ఆ కృప ఎక్కడ దొరుకుతుందో మనం వెదికే వారిగా ఉండాలి. ఆ కృపను మనం ఎక్కడ వెతకాలి? అయితే మనం చూసినట్లయితే వాక్య భాగంలో కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనం, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందండి? యెహోవా యొద్ద మాత్రమే ఆ కృప దొరుకుతుంది. ఎక్కడ దొరికింది కృప? యెహోవా యొద్ద మనం కృప దొరుకుతుంది. కాబట్టి మనం ఆ కృపను వెదికే వారముగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ ధన్యతను మనం కాపాడుకోవాలి. ఆ కృపను మనం వెతికి మనము నోవాహు వలె మనం కూడా ఆ కృప పొందిన వారిగా ఈ భూమి మీద జీవించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే వాక్య భాగంలోనికి ఈ కృప ఎవరికి దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందో మనకి తెలుసుకున్నాము. కృప అంటే ఏంటో తెలుసుకున్నాము. కృప వల్ల యోగ్యత కలిగి ఉంటామని తెలుసుకున్నాము. కృప ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నాము. ఇప్పుడు కృప ఎవరికి దొరుకుతుంది, ఎవరికి దొరికిద్దో మనం వాక్య భాగంలో చూద్దాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేని ద్వారా ఏమొస్తుందంట? మనం రక్షించబడాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసము వలన కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఒకవేళ నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావని, ఆ కృప వల్ల నేను రక్షించబడ్డానని ఒకవేళ మనుషునికి అతిశయం వస్తుందేమో, కానీ ఇక్కడ అతిశయించవలసింది మనం కాదు. అది కేవలం మన పట్ల దేవుడు చూపిన కృప వలననే అదొక వరంగా మనం పొందుకొని ఉన్న వారంగా ఇక్కడ ఉన్నాము. అది అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఏంటండి దేవుని వరం? కృప. ఈ కృప చేత మనము విశ్వాసము ద్వారా కృప చేత రక్షించబడి ఉన్నాము. కాబట్టి మనము ఆ కృప కింద నిలబడాలని, దేవుడు మనం రక్షించబడే వారిగా ఉండాలని, ఈ వరాన్ని పొందుకోవాలని ఆయన మనకి ఈ రోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకయించు వానిని ఏం ఆవరించి ఉందండి? ఎవరికి ఆవరించి ఉంది?
యెహోవా యందు నమ్మిక ఉంచు వానికి కృప ఆవరించి ఉన్నది. మరి ఈ రోజున నువ్వు నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామా, నమ్మకం ఉంచుతున్నామా, నమ్మేవారిగా ఉన్నామా? ఈ కృప నీ చుట్టూ నా చుట్టూ ఆవరించి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? నమ్మిక ఆయన ఎడల మనం కలిగి ఉన్నట్లయితే ఆయన కృప మనల్ని కూడా ఆవరించి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనం కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 11వ వచనము, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎవరి ఎడల ఉందండి కృప? అధికముగా ఎవరి ఎడల ఉందని చెప్తున్నారు దేవుడు ఇక్కడ. మరి మనందరం కలిగి ఉన్నామా? మనందరం కలిగి ఉన్నామా భయభక్తులు? మనందరం కూడా భయభక్తులు కలిగి ఉండి ఈ రోజున ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన యందు మనకు భయము భక్తి ఉంది కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించే వారిగా మనము ఉన్నాము. అయితే మనకు కృప ఎక్కడ దొరుకుతుందో నేర్చుకుందాము. అలానే కృప ఎవరికి దొరుకుతుందో మనం నేర్చుకుందాం. ఎవరికి దొరుకుతుందండి కృప? కృప ఎవరికి దొరుకును? మొదటగా విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనము కృపను పొందుకుంటాము. అలానే మనము దేవుని యొద్ద నమ్మకం గలవారమైతే మనము కృప పొందుకుంటాము. అలానే చూసినట్లయితే భయభక్తులు గల వారి ఎడలు కూడా ఈ కృప అంత అధికముగా ఉన్నదని దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి ఇంకా ఈ కృపను గురించి నేర్చుకోవాలంటే కృప ఏం చేస్తుంది, కృప మనకి ఇంకా ఏం చేసిద్ది, కృప ఏం చేస్తుందో మనం తెలుసుకుందాము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 76వ వచనం, నీ కృప నన్ను ఆదరించునుగాక. కృప ఏం చేసిద్దండి? విడిచిపెట్టిద్దా? మనం అనుకుంటాం మన కష్ట స్థితిలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అయ్యో నాకు ఎవరు సహాయం చేయట్లేదే, ఎవరు నన్ను ఆదరించడం లేదే, ఎవరు నా ఎద్దుకు రావట్లేదని మనం ఎప్పుడైతే చింతిస్తూ బాధపడుతూ ఉంటామో అట్టి స్థితిలో నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ఇక్కడ దావీదుతో మాట్లాడిన రీతిగా నీతో కూడా మాట్లాడతాడు. నీ కృప నన్ను ఆదరించును గాక అని దావీదు గారు పలికారు. ఎందుకు? ఆయన ఉన్న ఆ స్థితిలో దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నోటి ద్వారా దేవుడు ఈ మాటలు ఉంచారనమాట. నీ కృప నన్ను ఆదరించును గాక. మనం కూడా అట్టి స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి కలిగిన వారమై లోకం వైపు చూడక దేవుని వైపు చూస్తూ ఆయన కృప మనల్ని ఆదరించులాగున మనం కూడా నిలబడే వారంగా ఉండాలని దేవుడు ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాడు. అదే రీతిగా ఇంకా చూసినట్లయితే 119వ అధ్యాయము 88వ వచనం, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు? దేని వల్ల మనం బ్రతికింపబడతామంట? కృప చేత మనం బ్రతికించబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన శాసనాల్ని మనం అనుసరించే వారముగా ఉండాలి. అందుకనే మనం ఈ రోజున మనుషుల వల్ల కాదు కానీ దేవుని వల్ల వచ్చే ప్రతి మాటను మనం విని వాటి ద్వారా నడుచుకుంటూ వాటిని అనుసరిస్తూ మనం జీవించినట్లయితే ఆయనను మన జీవిత కాలం అంతయు మనల్ని బ్రతికింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. నీకు ఎలాంటి భయానకమైన పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ఉన్నను దేవుని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయన కృప నిన్ను విడిచిపోదు. అయితే ఇప్పుడు నుంచి మీకు కలిగిన ప్రతి సమస్యల గురించి అయినా అయ్యో ఇది తీరదేమో, ఈ యొక్క సమస్య నుంచి నేను ఎలా బయటపడాలని నువ్వు చింతించే స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి దేవుడు ఈ లేఖన గ్రంథంలో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినట్లయితే ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే కృప చేత మనం ఏమవుతామో తెలుసుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా నా కుమారుడా క్రీస్తునందున్న కృప చేత ఏమవ్వాలంట? మరి మనం అవుతున్నామా?
ఆయన కృప వలన మనం బలవంతులం కావాలని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడిన రీతిగా నా కుమారుడా, నా కుమార్తె అని ప్రతి ఒక్కరిని ఆయన సంబోధిస్తున్నాడు. లేదు నువ్వు భక్తి కలిగి ఉంటేనే అని కాదు, ఆయన అందరికీ ధారాళంగా ఆయన ప్రేమను పంచిన దేవుడు కాబట్టి ఆయన అందరినీ పిలుస్తున్నాడు. ఏమని? నా కుమారుడా, నీవు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడుగా అవుతావు. కానీ నువ్వు ఎక్కడుండాలి? క్రీస్తు యేసులో నువ్వు జీవించినట్లయితే నిన్ను బలవంతుడిగా చేసే ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. సో మనందరం కూడా దేవుని కృపలో బలవంతులుగా ఉండాలంటే ఆయన ప్రేమలో, ఆయన యొక్క నీతిలో, ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండేవారిగా మనం నిలబడినట్లయితే దేవుడు మన ఎడల ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మన ఎడల ఆయన ప్రేమను కృపను విస్తరింప చేస్తూ మనల్ని బలవంతులుగా చేసేటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మీరందరూ మరి రెడీగా ఉన్నారా బలవంతులుగా ఉండడానికి దేవుని చేతిలో? హల్లెలూయా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే చివరిగా కృప మనకి ఏం చేస్తుంది అని మనం ఇంకా చూసినట్లయితే లాస్ట్ గా రోమా పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకున్నాం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ ఏమి అపరిమితంగా ఉందండి? పాపం ఎక్కడ విస్తరించి ఉంటుందో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించి ఉంటది. దీన్ని బట్టి మనం ఏమి తెలుసుకోవాలి? మనం పాపులమని పదే పదే అనుకొని మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ మన కొరకు ఆయన చేయవలసిన అన్ని సిలువలో ఆయన రక్తాన్ని కార్చి మనకు ఆయన యొక్క ప్రాణాన్ని మనకు క్రయధనంగా చెల్లించి ఒక వస్తువు మనం కొనాలి అని అంటే మనం ఎలా అయితే వెల చెల్లి కొంటామో దేవుడు కూడా మనల్ని పాపం నుంచి విముక్తులుగా చేయాలని ఆయన ఈ లోకంలో మన కొరకు జన్మించి ఆయన రక్తాన్ని కార్చి క్రయధనంగా మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా ఆయన కొనుక్కున్నాడు. సో అందుకనే పాపం ఎక్కడైతే విస్తరించబడి ఉంటుందో అక్కడ ఆయన కృప అపరిమితంగా ఉంటుందని మనందరం కూడా లేఖనం ద్వారా తెలుసుకొని ఆ పాపం ఉన్న చోట మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అక్కడ కృప విస్తరించుటకు మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అదే రీతిగా ఇంకా మనం ఇప్పటి వరకు కృపను గురించి, కృప అంటే ఏంటో తెలుసుకున్నాము. కృప వలన ఏం జరుగుతుందో, ఏం పొందుకుంటామో తెలుసుకున్నాము. కృప ఎక్కడ దొరుకుతుందో మనం తెలుసుకున్నాము. కృప ఎవరికి దొరుకుతుందో తెలుసుకున్నాము. కృప ఏం చేస్తుందో కూడా మనం తెలుసుకున్నాము. అర్థమైంది మీ అందరికీ వాక్య భాగం? హల్లెలూయా. అలా అయితే ఇంకా మనం చూసినట్లయితే కృప మాత్రమే ఒక్కటే సరిపోతుందా మనకి? కృప ఒక్కటి ఉంటే చాలా? ఆయన కనికరం కూడా మన మీద ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు ఇంకా 2 మాటలు కనికరాన్ని గురించి తెలుసుకుందాం. కనికరం గురించి చూసినట్లయితే కనికరం అనగా ఇంగ్లీష్ లో మనం చూస్తే కంపాషన్ అంటారు దాన్ని. కనికరము అనగా ఇంగ్లీష్ లో కంపాషన్ అని అర్థం వస్తుంది. దానికి తెలుగులో కరెక్ట్ గా ఇంగ్లీష్ కి మీనింగ్ ఏంటంటే అనుగ్రహం. ఏంటండి? అనుగ్రహం. అనుగ్రహం అంటే ఏంటి? మనం మామూలుగా వాడుక భాషలో ఎలా వాడతాం అనుగ్రహాన్ని? దేవుడిని మనం అయ్యా ఈ పాపినైనా నన్ను క్షమించు, వీటి నుంచి నన్ను తప్పించు, ఇంకా నేనేమన్నా నీకు వ్యతిరేకంగా ఉన్నానేమో, అవన్నీ కూడా ప్రతి కీడు నుంచి నన్ను తప్పించి నాకు నీ కృపని అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థిస్తాం. అంటే కృప ఉంది, మళ్ళీ అనుగ్రహాన్ని ఎందుకు అడుగుతున్నాం మనం? ఇంకా కొంచెం లోతుగా ఆయన్ని ఇంకా క్షమించమని, ఇంకా ఏమైనా తప్పిదములు ఉంటే వాటిని బట్టి మనల్ని శిక్షింపక మనల్ని ప్రేమించి వాటి నుంచి తప్పించమని మనం దేవుణ్ణి కోరుకునే ఈ కనికరం. ఇంకా కనికరం గురించి మనం చూసినట్లయితే కనికరం అనగా దయా, జాలి, సానుభూతి. ఎవరి పట్ల అయితే మనం సానుభూతిగా చూస్తామో, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని చూసి వీళ్ళకి కష్టాలు వచ్చినాయి నాకెందుకులే అని మనం వదిలేసి వెళ్లేవారుగా ఉండకుండా వారి పట్ల జాలి కలిగిన గుణాన్ని, సానుభూతిని తెలియచేస్తామో ఇదే కనికరము అంటే. అయితే కనికరం అనగా ఇంకా కొంచెం లోతుగా ఇంకా మనం తెలుసుకోవాలంటే ఇతరుల కష్టాలు చూసి ఊరుకోకుండా వారికి సహాయం చేయాలనే కోరిక నీలో ఎప్పుడైతే కలుగుతుందో అదే కనికరం. వారికి సహాయం చేయాలి ప్రభువా, నేను ఇలా చూస్తూ నేను అయితే ఉండలేను ప్రభువా అని చెప్పేసి అని మనం అనుకున్నప్పుడు మంచి సమరయుడు ఏం చేశాడు? గాయాలు కట్టి దారిన వెళ్లే వాడిని చూసి ఆయన అలా పడి ఉండగా గాయాలతో పడి ఉన్న వాడిని
ఆయన మంచి సమరయుడుగా ఉన్నందున దేవుడు ఆయన ప్రేమను కలిగి ఉన్నందుకు వెళ్ళి ఆ మనిషిని, గాయపడిన మనిషిని, ఆయన గాయాలను కడిగి శుభ్రంగా ఆయన గాయాలను కట్టి ఊటకొల్లవానికి డబ్బులు ఇచ్చి ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తాడు. ఎందుకంటే దేవుని యొక్క గుణాతిశయాలను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రేమను విస్తరించే రీతిగా ఇక్కడ కూడా మనము ఆయన ఎడల కనికరము కలిగింది కనుక ఆ మంచి సమరయుడు ఆ పని చేయగలిగాడు. నీవు నేనైతే అలా మనం చేసినట్లయితే దేవుని ప్రేమను వ్యాప్తి చేసిన వారం అవుతాము. అయితే ఈ కనికరం ఏం చేసింది అంటే, మనలో చూసి వాళ్ళని ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కొరకు అని మనల్ని ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపించడమే ఈ కనికరం అని అంటే. ఇంకా లాటిన్ భాషలో చూస్తే ఈ కనికరాన్ని ఇందాక మీనింగ్ లో కంపాషన్ ఎలా అయితే చెప్పానో, లాటిన్ లో కంపాటి అని కూడా అంటారు దీన్ని. ఇంకా దీనికి లోతుగా అర్థం ఏంటంటే, వారి కష్టాన్ని మనం చూడటమే కాదు, వారి కష్టాన్ని గురించిన బాధ మనల్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఎలా? ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి, అయ్యో ఈ స్థితిలో ఉన్నారేంటి. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి మనం అక్కడ చూడంగానే ఎవరైనా స్పాట్ లో చనిపోతే ఆ ఆవేదన, ఆ బాధ ఆ రోజంతా కూడా మనల్ని విడిచిపెట్టదు. కళ్ళ ముందు అది కనిపిస్తున్నట్లుగానే ఉంటుంది. అందుకనే మనము ఈ కనికరాన్ని కలిగి ఉన్నట్లయితే ఇతరుల పట్ల మనము కనికరం కలిగి ఉండేవారముగా ఉంటే వారి గురించిన బాధను మనము కలిగి ఉంటాం. వారికి ఏదైనా సహాయం చేయాలనే కోరిక మనలో ప్రేరేపించబడుతుంది. అయితే ఈ కనికరాన్ని గురించిన ఇంకా ఎవరు ఈ కనికరాన్ని పొందుకున్నారో బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎవరండి ఇక్కడ ధన్యులు? కనికరం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని దృష్టికి ధన్యులంట. ఆ కనికరాన్ని మనం పొందుకోవాలి కాబట్టి మన అందరం కూడా ఏం కలిగి ఉండాలి? కనికరాన్ని కలిగి ఉండాలి. అదే రీతిగా మనం ఇంకా చూసినట్లయితే సామెతలు 23వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడండి? కనికరం పొందుకోవాలంటే మనం ఏం విడిచిపెట్టాలి? అతిక్రమములను మనం విడిచిపెట్టినట్లయితే, అవి విడిచిపెడితే మనము వర్ధిల్లుతాము. వాటిని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో ఇంకా ఏం పొందుకుంటాము? కనికరాన్ని పొందుకుంటాం. ఇక్కడ విడిచిపెట్టిన వాళ్ళు వర్ధిల్లడానంటే విడిచిపెట్టే వాళ్ళు వర్ధిల్లుతాడనే కదా అర్థము. మనం వర్ధిల్లటమే కాదు, కనికరాన్ని కూడా దేవుని ద్వారా పొందుకుంటాము. సో మనం ఇంకా ఈ కనికరం పొందుకోవడంలో ధన్యులుగా ఉండాలంటే మనం కనికరం కలిగి ఉండాలి. అలానే మనం ఇంకా ఈ పాపం నుంచి విడిపించబడాలంటే మనం చేసిన తప్పిదాలను బట్టి దేవుని యొద్ద మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా ఉన్నట్లయితే కనికరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే మీరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ వాక్య భాగం ద్వారా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండడి. యేసయ్య కనికరం గలవాడు కనుక మనం కూడా ఆయన బిడ్డలమైన, ఆయన కుమారులమైన మనం కూడా ఎలా ఉండాలి? కనికరము కలిగి జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే దేవుడు మనము ఈ కనికరాన్ని కలిగి ఉంటే ఆయన మనకి ఇంకేం చేస్తాడో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక మనల్ని ఏం చేస్తాడండి? చెయ్యి విడిచిపెట్టడు. ఆయన కనికరాన్ని బట్టి మనము ఆయన యొద్ద నిలిచేవారముగా, ఆయన చెయ్యి విడువని వ్యక్తులుగా మనం ఉండాలి అని అంటే ఆయన కనికరాన్ని పొందుకునే స్థితిలో మనము ఉండాలి. ఇంకా ఈ కనికరం వల్ల ఏం కలుగుతుందో చూద్దాం. రెండు రిఫరెన్సెస్, ఇంకా ముగింపులోకి వచ్చేసాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27-28 వచనాలు. ఈ కనికరం వల్ల మనం ఏమి పొందుకుంటాం? యేసు అక్కడ నుండి వెళ్ళిచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మును కనికరించమని కేకలు వేసిరి. అయితే ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఆయన ఆ ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి,
దేని చొప్పున? మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు ఏమైనాయండి? కానీ ఇక్కడ వాళ్ళు ఏం పొందుకున్నారు? దేవుడి యొక్క నమ్మిక చొప్పున వాళ్ళకి ఈ కార్యాన్ని చేయడానికి వాళ్ళు ముందు ఏం చేశారు? ఇక్కడ మొదటగా 27వ వచనంలో ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని ఆయనను వేడుకున్నారు. ఇక్కడ అంటే మనం ఈ రోజున ఏదైనా వ్యాధి బాధలో రోగంలో మనం అస్వస్థతలో ఉన్నప్పుడు దేవుని వేడుకునే వారంగా మనం ఉన్నట్లయితే, ఆయన్ని కనికరించమని మనం అడిగితే, మనం కనికరం వల్ల ఏం పొందుకుంటాము? స్వస్థతను పొందుకుంటాము. స్వస్థత ఇక్కడ ఈ గుడ్డి వారికి దేవుడు వారి నమ్మిక చొప్పున వారు కనికరించబడి ఆయన ద్వారా వారు కలిగిన విశ్వాస నమ్మిక చొప్పున వారికి దేవుడు ఏం చేశాడండి? స్వస్థతను కలుగ చేశాడు. ఈ రోజున నువ్వు నేను కూడా అదే రీతిగా ఆయన నమ్మిక చొప్పున మనం ఉండి ఆయన యొక్క కనికరాన్ని మనం పొందుకునే వారమైతే మనకున్న ప్రతి బలహీనతను కూడా దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా దేవుణ్ణి అడిగేవారిగా ఆయన కనికరం పొందుకునే రీతిగా మనమందరం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సమయోచితమైన సహాయము కొరకు ఎలా మనము కనికరింపబడిన వారముగా సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో ఎక్కడికి వద్దామండి? కృపాసనము యొద్దకు మనం వచ్చినట్లయితే దేవుడు మన ఎడల కృపా కనికరము చూపించి మనల్ని కూడా అదే మార్గంలో నడిచే విధంగా మన హృదయాల్లో ఆయన వైపు త్రిప్పుటకు ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. మనం కూడా దానికి అంగీకరించే వారంగా, ఆయన వాక్యానికి లోబడే వారంగా, ఆయన అనుసరించి నడిచే వారంగా మనం ఉన్నట్లయితే దేవుని కృపను పొందుకుంటాము. ఆ కృపలో జీవిస్తాము. ఆ కృప చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పొందుకునే వారముగా మనల్ని దేవుడు జీవింప చేస్తాడు. ఈ కృపా కనికరం పొందుకుంటే సరిపోతుందా? పొందుకున్న మనం ఇంకా ఏం చేయాలి దేవుని కొరకు? ఈ కృపని కనికరాన్ని మనం పొందుకున్నట్లయితే ఇంకా ఏమి చేయాలి ఆయన కొరకు? అంటే మనం అందరం అనుకుంటాం కదా, ఏదైనా దేవుని ద్వారా ఒక మేలు జరిగినా, లేదనంటే మనం చేసే ఒక బిజినెస్ లో మనం ఏదైనా ప్రతిఫలాన్ని పొందినప్పుడు లాస్ట్ గా మనం ఏం చెల్లిస్తాం? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. సో ఈ రోజున మనందరం కూడా ఈ కృపను గురించి, కనికరాన్ని గురించి నేర్చుకున్న మనము ఇలానే ఉండకుండా ఆ కృప మన మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఎల్లప్పుడూ అలా కలిగి జీవించాలని ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మన యేసయ్య కలిగిన ఈ గుణాతిశయాలను మనం కూడా పొందుకొని ఆయన చూపిన కృపా కనికరాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదాము. అయితే లాస్ట్ గా ఒక్క వచనం చూద్దాము. కీర్తనలు 107:21 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేన్ని బట్టండి? ఆయన కృపను బట్టి నరులకి అనంటే మనకి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, కృతజ్ఞులముగా మనము ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కూడా మన నుంచి కోరుకుంటున్నాడు. కానీ యొక్క వినికిడిల యొక్క చిన్న మాటలు దీవించబడును గాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి, దైవజనరాలకి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ